ఫస్ట్ హాఫ్లో చూసాము అలాంటి హై మూమెంట్స్ కానీ హై సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో ఎందుకో మిస్ అనిపించింది. అండ్ స్టోరీ కూడా కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే ఇంకొక నెగిటివ్ ఇది ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామన్న ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నారో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ని డామినేట్ చేస్తుంది, కిల్ చేస్తుంది సెకండ్ హాఫ్ని. సో ఒక మంచి సాటిస్ఫాక్షన్ క్లైమాక్స్ అయితే లేదనిపించింది. ఆయనకి మంచి సీన్స్ పడ్డాయి సెకండ్ హాఫ్ మొత్తం ఆయన భుజాల మీద మోసాడు అనిపించింది. హీరో కంటే ఎక్కువ సీన్స్ సత్యదేవ్ గారు పడ్డాయి సెకండ్ హాఫ్లో చాలా. ఎవరిది? వాళ్ళిద్దరు బాగా అన్నదమ్ములు అన్నట్టు కంప్లీట్గా అయితే సినిమా మనకు కనిపిస్తుంది. దాని వరకు అయితే న్యాయం చేస్తారు. కానీ ఇంకొంచెం ఇప్పుడు మనం గౌతమ్ గారి నుంచి ఏదైతే ఎమోషనల్ ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొన్ని సీన్స్ వరకే లిమిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ వరకే ఉంటుంది. ఇంకొంచెం క్లైమాక్స్ వరకు ఇంకొంచెం పెట్టుంటే మంచి సీన్స్ పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మేము చూసాము ఎక్కడ కూడా ఒక గ్రాఫిక్స్ లాగా కానీ అలా ఏం లేకుండా మంచి నేచురల్ లొకేషన్ మా తీసుకున్నారు. అదొకటి. అండ్ గౌతమ్ గారి టేకింగ్ ఫస్ట్ హాఫ్లో టేకింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. బట్ నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్లో స్టోరీ అండ్ టేకింగ్. సో అదేంటంటే కొంచెం మిస్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఏదైతే మనం చూసామో ఆ సెకండ్ హాఫ్లో కంప్లీట్గా మిస్ అయింది. మొత్తం స్లోగానే ఉంది, ఫ్లాట్గానే వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు లేపడం వల్ల అది తెలియలేదు. ఫస్ట్ హాఫ్ కూడా స్లోగానే ఉంది కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల తెలియలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా దొరికిపోయారు అనిపించింది. అంటే అది మంచిది అన్న. ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో మిస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కంప్లీట్ చూసే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు అనిపించింది. రొమాంటిక్ సాంగ్ ఉంది అది కూడా ట్రిమ్ చేశారు. ఎక్కడ ఒక ఫ్లోకి అయితే డిస్టర్బ్ అవ్వలేదు. దాని క్యారెక్టర్ వరకు ఎంత కావాలో అంతవరకు పెట్టుకున్నారు, న్యాయం చేశారు. అలా ఏం లేదన్న, అలా ఏం లేదు. అర్జున్ రెడ్డి గుర్తు రాలేదు కానీ మిగతా సినిమాలు గుర్తొచ్చాయి. సలార్ అయినా లేదంటే కల్కి అయినా సరే లేదంటే దేవర అయినా సరే ఇవన్నీ గుర్తొచ్చాయి. అన్నీ గుర్తొచ్చాయి. ఎమోషన్ కాదు కానీ సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషన్ పెట్టి లేదంటే ఇంకొంచెం డ్రామా ఇంకొంచెం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిందన్న ఇదైతే ఉంది. సెకండ్ పార్ట్ వేస్ట్ అసలు. ఎందుకంటే అది కంప్లీట్గా ఫస్ట్ పార్ట్ని కిల్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇంకెందుకు 2.5 పార్ట్ 2 మీద కాన్సన్ట్రేషన్ అది కాదు కానీ దీని ఎండింగ్ అనేది సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అన్న పెట్టడం వల్ల ఏంటంటే దీని మీద కొంచెం నెగిటివ్ అయితే పడుతుంది. ఈ సినిమానే కాదు అన్ని సినిమాల్లో కూడా అంతే. పార్ట్ 2 ఏం లేదా నా సినిమాలో వస్తున్నా ఫస్ట్ నుంచి చెప్పనా ఎందుకో ఆయన రేంజ్ అది కావదనిపించింది. ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్లో ఈయన బీజిఎంని కూడా ఆయన టేకింగ్తో ఓవర్కమ్ చేస్తారనిపించింది. ఇంకొంచెం మంచిగా చూసి బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. వాటి వరకు ఇంకొంచెం మంచిగా పాల్సింది అనిపించింది. ఒక ఎల్ఎల్ఏ సాంగ్ తప్ప ఇంకెక్కడ కూడా హమ్ చేయడానికి కూడా అంత గట్టి బీజం అయితే ఎక్కడ పడలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు యాక్షన్ బ్లాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది బ్లాక్ వరకు. కాకపోతే సెకండ్ హాఫ్లో అలాంటి మిస్ అయ్యి ఏదో ఒక బోట్ సీన్ ఒకటి అది హై ఇస్తుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి అయితే అది కాదు. సత్యరాజ్ గారు కంప్లీట్గా డామినేట్ చేశారు సెకండ్ హాఫ్ని. ఆయనకి చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ప్లేస్లో కాకుండా మంచి హీరోని పెట్టుకొని మల్టీ స్టార్ పెట్టుంటే మంచి మల్టీ స్టార్ అయ్యేది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లాట్గానే వెళ్ళింది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్ పడడం వల్ల బాగుంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్లో అది మిస్ అయింది. సో దానివల్ల కంప్లీట్గా సెకండ్ హాఫ్ చాలా డౌన్ అయింది. కంప్లీట్గా ఒక 10 మినిట్స్ ఉంటుంది కానీ అది పాజిటివ్. ఎందుకంటే ఒక మంచి సీరియస్ మూవీకి అనవసరంగా ఒక రొమాంటిక్ ట్రాక్ కానీ ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో డిస్టర్బ్ అయ్యే బదులు వాళ్ళు ఉన్న సాంగ్ని కూడా ట్రిమ్ చేసి ఆయన్ని ఆ క్యారెక్టర్ని లిమిట్ చేయడం వల్ల అది చాలా పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ తీద్దామని ఒక ఇంటెన్షన్ వెళ్తున్నారో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ని కిల్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేకపోవడం వల్ల బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆడియన్స్ కొనట్లేదు. ఓవరాల్ రేటింగ్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వరకు 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మనం దేవరాతో కంపేర్ చేసుకుంటే కూడా దానికంటే చాలా బాగా అనిపించాయి. కాకపోతే ఏంటంటే ఒక మంచి సెకండ్ హాఫ్లో మంచి డ్రామా మంచి ఎలివేషన్స్ పడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆయనకి మంచి హిట్ అయితే పడేది దేవర కూడా. భయ్యా నిజంగా పోయా ఇప్పుడే పోయా కింగ్డమ్